గంజాయి కేసులో నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష పడిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ కేసులో గంజి సత్యబాబును అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 జరిమానా విధించినట్లు వివరించారు. పోలవరం బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 183 కేజీలు గాంజా దొరికిందండి. దాని మీద క్రైమ్ నెంబర్ 121/2014 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గజ్జి సత్యబాబు సన్నాఫ్ అప్పలరాజు 29 సంవత్సరాలు, యాదవకులం, పోలవరం గ్రామం, చీడుగుమ్మల పంచాయతీ, గొల్గొండ మండలం అండి. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. స్వాధీనం చేసుకున్న గాంజాని కూడా ట్రాక్టర్లో తీసుకొస్తుండగా మరి సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి 2015లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్ని సక్రమంగా మన గొల్గొండ ఇన్స్పెక్టర్ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ గారు ఆధ్వర్యంలో, ఎస్ఐ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ కోర్టులో ఈ వాదనల్ని జిఎస్ఎన్వి ప్రసాదరావు అని చెప్పేసి ఆయన టీపీ గారు ప్రజెంట్ చేశారు కేసుని. ఈ రోజున కోర్టు హానరబుల్ ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారండి, ఏం వెంకటరమణ గారు. ఈ కేసులో ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయలు నగదు ఫైన్గా విధించారు. ఒకవేళ ఈ 1,00,000 రూపాయలు కానీ కట్టకపోతే ఇంకొక 6 months జైలు శిక్ష అనుభవించాలని చెప్పేసి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగిందండి. అందుకు ఈ కేసులో ఇది సక్సెస్ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేసినందుకు గాను అప్పుడు ఎస్ఐ జోగారావు గారికి, అట్లాగే ఈ కేసుని కోర్టులో సక్రమంగా ఇప్పుడు ట్రయల్లో విట్నెస్లు ప్రొడ్యూస్ చేసి టైంకి సాక్షులందరినీ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళని రీడ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందుకు గాను ఇప్పుడు ప్రస్తుత కోర్టు కానిస్టేబుల్ దుర్గాచారి గొల్గొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఆయన, అలాగే ఇన్స్పెక్టర్ రావతమ్మ గారికి, రామారావు గారికి, అందరికీ కూడా మన జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అంటే ఎన్డీపీఎస్ కేసులో మన ఇప్పటివరకు కూడా ఏజెన్సీ వాళ్ళు ఎక్కువగా పనిష్మెంట్లు అవి తీసుకోవడం జరుగుతుంది. ప్లెయిన్ పీపుల్ కూడా ఇదే మండలానికి చెందిన వ్యక్తికి గాంజా కేసులో ఇన్వాల్వ్ అయితే జైలు శిక్ష విధించబడింది. ప్రజలందరూ కూడా ముఖ్య గమనిక, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్డీపీఎస్ విషయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనవద్దని చెప్పేసి, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేమందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఎక్కడైనా సరే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఈ డ్రగ్ ఎన్డీపీఎస్ అనేది చాలా డేంజరస్, ఇది వ్యవస్థనే సర్వనాశనం చేస్తుంది. ఎవరైనా త్రాగినా ఎటువంటి విషయాలు ఉన్నా సరే ఇమీడియట్గా మాకు తెలియజేయాలని చెప్పేసి, వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు.